This conference will now be recorded. Hello friends, good morning Andy and welcome back and let's start. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనకి వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ గురించి మాట్లాడాలా. మీకు వ్యాఫ్ అంటాం బై ద వే. సో వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ గురించి మనం డిస్కస్ చేయాలా. సో నేను ఏం చేశానంటే మీకు ఆల్రెడీ ఒక అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అనేది డిప్లాయ్ చేశానండి. మీకు మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ అండ్ డిప్లాయ్ చేశాను. అండ్ వెనక్కి వచ్చి మీకు దేనికి కనెక్ట్ అయింది మీరు చూసినట్లయితే మీకు సో లిజనర్స్కి వచ్చాము అనుకోండి. హెచ్టిటిపిఎస్ కదా, మర్చిపోయాను. సో నేను ఏం చేస్తాను ఇక్కడ హెచ్టిపి అండ్ హెచ్టిటిపిఎస్ రీడైరెక్షన్ కూడా యాడ్ చేస్తాను బై ద వే. సో రీడైరెక్ట్ అని చెప్పి 443 అని చెప్పి యాడ్ చేద్దాం. ఆ తర్వాత రూట్ 53కి వస్తాను. మీకు రూట్ 53కి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు కావాల్సిన రికార్డ్ అనేది క్రియేట్ చేస్తాను. సో నిన్న కూడా చేసాం మనం యాక్చువల్గా. ఇక్కడ మీరు చూస్తే కాబట్టి వేరే లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది. సెలెక్ట్ చేసి ఎడిట్ అని చెప్పి తీసేసి ఇది ఇస్తాను, ఇచ్చి అప్డేట్ చేద్దాం. నా వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటంటే మీకు ఒకవేళ లెట్ మీ గో హియర్, యా మీరు చూసినట్లయితే వచ్చింది చూడండి. మీకు ఆబ్వియస్ గా లోడ్ బ్యాలెన్సర్ అవుతుంది. నా వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ యొక్క ముఖ్యమైన పని ఏంటంటే మనకి అప్లికేషన్ లెవెల్లో వనరబిలిటీస్ ఉంటాయి. లైక్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అటాక్స్ అని, లేకపోతే మీకు క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అటాక్స్ అని కొన్ని అప్లికేషన్ స్పెసిఫిక్ గా ఉంటాయన్నమాట. మీకు నథింగ్ టు డూ విత్ ద నెట్వర్క్ యాక్చువల్ గా. అలాంటి వాటికి మన సెక్యూరిటీ ఐడెంటిటీ అండ్ కంప్లైన్స్ తీసుకున్నట్ట కిందకు వచ్చారు అనుకోండి, మీకు వాఫ్ అండ్ షీల్డ్ అని ఉంటుంది. మీకు మీరు ఏం చేస్తారు, వాఫ్ అండ్ షీల్డ్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి మీకు ఇది తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చినప్పుడు మీకు వాఫ్ అంటే వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ దట్ లెట్స్ యూ టు మానిటర్ వెబ్ రిక్వెస్ట్ దట్ ఈస్ ఫార్వర్డ్ టు ఏపీఐ గేట్వే అయి ఉండొచ్చు, క్లౌడ్ ఫ్రంట్ అయి ఉండొచ్చు, లేకపోతే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్. ఈ మూడింటికి సపోర్ట్ చేస్తుంది. యూ కెన్ ప్రొటెక్ట్ దీస్ బేస్డ్ అపాన్ స్పెసిఫై సచ్ as ఐపీ అడ్రస్ దట్, అంటే మనం ఏదైనా ఎక్కువ రిక్వెస్ట్లు వస్తున్నాయి ఏదైనా స్పెసిఫిక్ ఐపీ నుంచి, లేకపోతే ఏదైనా ఒక కంట్రీని బ్లాక్ చేయాలా, అలాగే సాఫ్ట్వేర్ బాట్స్ ని కంట్రోల్ చేయాలా, ఇవన్నీ కూడా దీని నుంచి చేయొచ్చు బై ద వే. సో ఫస్ట్ స్టెప్ 1 ఏంటంటే మీరు ఒక వెబ్ ఏసీఎల్ ని, మీకు వెబ్ ఏసీఎల్ ఉంటుంది కదా, వెబ్ ఏసీఎల్ కి వస్తాను. వెబ్ ఏసీఎల్ కి వచ్చి అంటే యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అన్నమాట. దానికంటే ముందు ఓ పని చేద్దాం, ఐపీ సెట్స్ కొద్దాం. ఒక సెట్ ఆఫ్ ఐపీస్ క్రియేట్ చేయాలా. మీరు చూసారు అనుకోండి, లెట్ మీ పాత కొన్ని ఉన్నాయి. ఇవన్నీ డిలీట్ చేస్తాను. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీలో ఎవరన్నా కూడా కొంతమంది ఇక్కడికి వచ్చి నేను ఐపీ లిస్ట్ అంటాను, ఏడబ్ల్యూఎస్ 43 అని చెప్పి. సో ఇక్కడికి వచ్చి మీరు చూసారనుకోండి రీజన్ ఇచ్చి, నా మీరు ఇట్లా వెళ్ళండి, ఐపీ info.io/IP అనివ్వండి. మీ పబ్లిక్ ఐపీ వస్తుంది, అది తీసుకోండి. అది తీసుకొని పబ్లిక్ ఐపీ నాకు ఇవ్వండి బై ద వే. సో మనం ఏం చేస్తాము, ఏదైనా ఐపీని బ్లాక్ చేయాలన్నా విచ్ ఈస్ కాల్డ్ అస్ బ్లాక్ లిస్టింగ్, లేదంటే అలౌ చేయాలన్నా మేబీ పొరపాటున బ్లాక్ అయిపోతే విచ్ ఈస్ కాల్డ్ అస్ వైట్ లిస్టింగ్ బై ద వే. మనం ఏం చేయొచ్చు అంటే ఐపీలు ఒక లిస్ట్ క్రియేట్ చేయొచ్చు. బేస్డ్ అపాన్ దట్ ఆ ఐపీలు వాడుకొని మనం ఏంటంటే రెస్ట్రిక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే ఏంటి మన పరిస్థితి ఏంటి, వాళ్ళు దాన్ని ఏమంటారు, మీకు పలానా ఐపీలు వస్తే ఏం చేయాల్సి వస్తుందని చెప్పి వెబ్ ఏసీఎల్ లో రాస్తాం మనం. సో ఆ తర్వాత వచ్చి మనకి దాన్ని బేస్ చేసుకొని వెబ్ ఏసీఎల్ క్రియేట్ చేస్తాను. ఐపీస్ ఇవ్వండి, ఇవ్వకపోతే నేను ఒకటి పెట్టి టెస్ట్ చేస్తాను, ఇబ్బంది ఏం లేదు నాకేమీ. ఇక్కడ ఒకరో ఇద్దరు ఇవ్వండి సరిపోతుంది, నాకు ఎక్కువ అవసరం లేదు. ఓకే లెట్స్ యూస్ దిస్.
ఓకే, ఇంకా ఉన్నారా? సో రామ్ వచ్చి 103, నాది వచ్చి 4937. ఒకరి ఇవ్వండి చాలు. సో మనం ఏం చేస్తామంటే బేస్డ్ అపాన్ దిస్ మనం లిస్టులు రాస్తాం అనమాట, యాక్సెస్ లిస్టులు రాస్తాం ఇప్పుడు. ఓకే, చాలా తీసుకుందాం. ఓకే, గుడ్. సో ఇక్కడికి వచ్చి మనం యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ వచ్చి నేను ఏం చేస్తాను, క్రియేట్ ఎ వెబ్ ఏసీఎల్ అంటాను. క్రియేట్ ఎ వెబ్ ఏసీఎల్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఏడబ్ల్యూఎస్ B43 ACL అని చెప్పేసి మీకు ఇలా ఇద్దాం. కిందకు వచ్చి నా క్లౌడ్ ఫ్రంట్ అంటే గ్లోబల్ అన్నమాట. రీజనల్ రిసోర్సెస్ లో మనం ఏం చేస్తామంటే యాడ్ AWS రిసోర్సెస్ అని చెప్పి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడ ఉంటుంది, అది యాడ్ చేయండి. అంటే మనం ఇప్పుడు డిప్లాయ్ చేయబోయే ఈ వెబ్ యాక్సెస్ కంట్రోల్ లిస్టు దీనికి అప్లై చేస్తాం. నెక్స్ట్ అని వద్దాం. ఇక్కడ రూల్స్ అప్లై చేయాలి. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ రూల్స్ ఉంటుంది అనమాట, మీ ఓన్ రూల్స్, మేనేజ్డ్ రూల్స్. ఫస్ట్ మై ఓన్ రూల్స్ అంటే ఇక్కడ ఏమొస్తుంది మీకు, ఐపీ సెట్ అని సెలెక్ట్ చేసి, ఓకే, బ్లాక్డ్ ఐపీస్ అని ఇచ్చి నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసి సోర్స్ ఐపీ అడ్రస్ అట్లా ఇచ్చి నేనేం చేస్తాను, మీకు కస్టమ్ రెస్పాన్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. బై ద వే ఇక్కడ వచ్చి రెస్పాన్స్ కోడ్ అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ 222 అని ఇచ్చి ఇట్లా ఇట్లా ఇచ్చారు, మీకు కస్టమర్ రెస్పాన్స్ వస్తుంది. అలాగే బాడీ రెస్పాన్స్ కూడా వచ్చు. ఇక్కడికి వచ్చి ఓకే, ఇలా ఇచ్చామనుకోండి. జేసాన్ కంటే హెచ్టిఎంఎల్ ఇద్దాం, ఒక నిమిషం ఆగా. నేనేం చేస్తాను, హెచ్టిఎంఎల్ సెలెక్ట్ చేసి నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి H1 అని ఇచ్చి మీరు చూస్తే H1 అని ఇద్దాం. బాయ్ మీకు సో ఇక్కడికి వచ్చి సేవ్ అందాం. అదే సేవ్ అని చెప్పి మనం ఏం చేస్తాం, యాడ్ రూల్ అంటాం. యాడ్ రూల్ అని చెప్పి అది ఒకవేళ మ్యాచ్ కాని అంటే మీకు డిఫాల్ట్ గా అలౌ చేయమని చెప్తాం. సో నెక్స్ట్ అని చెప్పి మీకు మనం ఏం చేస్తాం, క్రియేట్ ఏ వెబ్ ఏసీఎల్ అంటానండి. మీరు చూసినట్లయితే క్రియేట్ ఏ వెబ్ ఏసీఎల్ అంటాను. సో ఆ వెబ్ ఏసీఎల్ ఏం చేస్తుందంటే ఇది క్రియేట్ అయిపోయినాక మీ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కి అటాచ్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఇన్బౌండ్ వచ్చే ప్రతి ప్యాకెట్ కూడా అది వెరిఫై చేస్తుంది. వెరిఫై చేసి మనం ఏదైనా అప్లై చేసాం అనుకోండి, దాన్ని బేస్ చేసుకొని మీకు ఓకే ఇది బ్లాక్ చేయాలా వద్దని డెసిషన్ తీసుకుంటుంది అనమాట. అలా కాకుండా మీకు ఇది వచ్చి మన ఓన్ రూల్స్. మీరు కావాలంటే ఇలాంటి మల్టిపుల్ రూల్స్ పెట్టుకోవచ్చు యాక్చువల్గా, మీకు క్రియేట్ అవనివ్వండి. సో ప్రస్తుతానికైతే మీకు యాక్సెస్ పోతూ ఉంది. కాసేపటి తర్వాత మీకు యాక్సెస్ రాకూడదు, ఎందుకంటే 403 ఫర్బిడన్ కానీ మీకు రావాలా. సో చూద్దాం, క్రియేట్ అవనివ్వండి. దాంతో పాటు మనం ఏం చేస్తామంటే ఇక్కడ రూల్ గ్రూప్స్కి వద్దాము. మీకు చూడండి, లాగౌట్ ఏమైనా చేస్తే చూద్దాం. యా, లాగౌట్ చేసింది, వద్దాం. ఓకే, ఇది క్రియేట్ అయింది. బట్ చూద్దాం, మీకు కరెక్ట్గా నాకు లాగౌట్ చేసింది కాబట్టి అప్లై చేసిందో లేదో తెలియదు. చూద్దాం ఆగండి. లోపలికి వచ్చాను అనుకోండి, వెబ్ ఏసీఎల్ క్రియేట్ అయింది. తర్వాత రూల్స్కి వచ్చామనుకోండి, రూల్స్ ఉంది యాక్చువల్గా, బాట్ కంట్రోల్ లేదు. అసోసియేట్ రిసోర్సెస్లో ఇక్కడ అసోసియేట్ కాలేదండి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లోడ్ బ్యాలెన్సర్ సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి యాడ్ అంటాను. మీకు WAF could not retrieve
చూడండి, AWS WAF could not retrieve the resource that you have requested. ఎందుకు? సో రిఫ్రెష్ చేద్దాం. could not retrieve the resource that you have requested. ఇది ప్రాబ్లం ఉండాలండి యాక్చువల్గా మీకు. సరే, ఓ పని చేద్దాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, దీన్ని సో డిలీట్ ఓకే, డిలీట్ చేసేయచ్చు. ఐ థింక్ మనం ఏం రిసోర్స్ అసోసియేట్ చేసలేదు కాబట్టి డిలీట్ చేసాను అనుకోండి. మీకు కొత్తది క్రియేట్ చేస్తాను. ఆగండి, ఇక్కడికి వచ్చి నాకు విధంగానే IP సెట్ అని చెప్పి మనం ఏం చేద్దాం, ఓకే, బ్లాక్ అని చెప్పి ఇక్కడ కస్టమ్ రెస్పాన్స్ అనేబుల్ చేసాం. సో నేను ఏం చేస్తాను మీకు 222. సో ఇక్కడికి వచ్చి మీకు రెస్పాన్స్ ఇక్కడికి వచ్చి మనం సో HTML లో ఇస్తాను. బై ద వే మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, హెచ్ అని చెప్పి ఓకే నెక్స్ట్ అని చెప్పి సో లెట్స్ సీ. మీకు ఇలాంటి మీకు ఏమవుతుందంటే మీకు మల్టిపుల్ టైప్స్ ఆఫ్ రూల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే IP బేస్డే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ రీజనల్ బేస్డ్ లో కూడా మీరు బ్లాక్ చేయాలనుకోండి, దాంట్లో కూడా చేయొచ్చు అనమాట. రీజనల్ బేస్ లో కూడా లైక్ మీరు US ని బ్లాక్ చేయాలా, రష్యన్ బ్లాక్ చేయాలనుకున్నారు అనుకోండి, బై ద వే ఏదైనా వెబ్సైట్స్ బ్లాక్ చేయాలనుకోండి అన్ఆథరైజ్, బట్ స్టిల్ అదేం పెద్ద కాదు. కావాలనుకుంటే వాళ్ళు సర్వర్ స్పిన్ అప్ చేసి US లో అక్కడి నుంచి తీసుకోగలరు, బట్ కంప్లీట్ గా లేదా VPN వాడి బైపాస్ చేయగలరు. బట్ చెప్తాను, జనరల్ యూజర్స్ ఉన్నారు అనుకోండి, జనరల్ యూజర్స్ మీకు బయట నుంచి ఎవరు కూడా ఆర్డర్ చేయకూడదు, ఓన్లీ రెస్ట్రిక్టెడ్ టు ఇండియా, రెస్ట్రిక్ట్ టు US అనుకోండి. సో మనం ఏ రీజన్స్ అలౌ చేయాలని కూడా మనం చేయొచ్చు అనమాట. బై ద వే సో ఆప్షన్ కూడా ఉంది. అది కాకుండా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అని ఉంటాయి అనమాట, అది కూడా వాడి మీరు చేయొచ్చు. మీకు అది కూడా యూజ్ చేసుకొని చేయొచ్చు. సో హోల్డ్ ఆన్, వ్యాఫ్ లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుందండి వీళ్ళకి. మీరు చూసారా, వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ కి లుక్స్ లైక్ మీకు క్రియేషన్ అయితే అయింది, కానీ మీరు చూసినట్లయితే మనం అప్లై చేస్తుంటే, ఓ పని చేద్దాం, నేను ఏం చేస్తాను, రూల్స్ ని డిలీట్ చేస్తాను. మేబీ కస్టమ్ రూల్ అని చేయడం వల్ల ప్రాబ్లం వస్తుందేమో. ఆ రూల్ చేస్తాను. ఫస్ట్ అసోసియేట్ రిసోర్సెస్ కి వచ్చి నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కి వచ్చి మీరు చూస్తే యాడ్ అయిందా లేదా, యాడ్ అని చెప్పి ఏదో ఇష్యూ ఉందండి. మీకు లుక్స్ లైక్ వెబ్ సైడ్ నుంచి ఏదో ఇష్యూ ఉన్నట్టుంది వాళ్ళు బ్యాక్ ఎండ్ లో, ఎందుకంటే బేసిక్ ఇలా రాదనమాట మీకు. సో లేదా కస్టమ్ ఎర్రర్, నేను అన్ని కూడా ఏమి లేకుండా తీసేసి మీకు ఓవర్ వ్యూ తర్వాత రూల్స్ కూడా ఏం లేవు మీరు చూస్తే. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, అసోసియేటెడ్ AWS రిసోర్సెస్ అని చెప్పి యాడ్ అని చెప్పి మీకు
ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఇచ్చి ఇది సెలెక్ట్ చేసి ఇది చూడండి బై ద వే. సో లెట్స్ డూ సమ్ ట్రబుల్ షూటింగ్. నా సైడ్ నుంచి ఏమైనా ఇష్యూ అన్న కాన్ఫిగరేషన్ ఇష్యూ అని ఉందేమో. సో కామన్ ఎర్రర్స్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. WAF unavailability entity would not receive operation if you just created a resource that you are in operation. You might need to wait for few minutes. లేదా లోడ్ బ్యాలెన్సర్లు ఏమైనా ఇష్యూ ఉండాలి బై ద వే మీరు చూసినట్లయితే. ఎందుకంటే నేను చాలాసేపు ముందే క్రియేట్ చేశాను, ఇప్పుడు రీసెంట్గా ఏం క్రియేట్ చేయలేదు యాక్చువల్గా. సో నేను ఏం చేస్తాను, ఓ పని చేస్తాను, EC2కి వచ్చి ఓకే చూసారా యాడ్ అయింది. ఓకే ఇప్పుడు రూల్స్ యాడ్ చేద్దాం. రూల్స్కి వచ్చి సో ఇక్కడికి వచ్చి మేనేజ్ రూల్స్ అంటే వీళ్ళే ఇస్తారనమాట. వీళ్ళు కొన్ని రూల్స్ పెయిడ్ ఉంటాయి, ఫ్రీ ఉంటాయి. AWS మేనేజ్ రూల్స్ అన్నాం అనుకోండి, ఇవి వచ్చి మీకు ఇది చూసారనుకోండి $10 per 1000 times అంటే అకౌంట్ టేక్ ఓవర్ ప్రివెన్షన్, బాట్ కంట్రోల్, ఇలా వీళ్ళు కొన్ని ఇచ్చారు. అది కాకుండా మీకు ఫ్రీ రూల్స్ ఉన్నాయి చూడండి. మీకు ఒకవేళ IP రెప్యుటేషన్ లిస్ట్ ఇచ్చామనుకోండి, ఇది తీసుకుంటుంది. అడ్మిన్ ప్రొటెక్షన్, మీకు అప్లికేషన్ అడ్మిన్ ప్రొటెక్షన్, అనానమస్ IP, దిస్ గ్రూప్ కంట్రోల్స్ అలౌ బ్లాక్ రిక్వెస్ట్ ఫ్రమ్ దట్, ఇది ఇట్లా వస్తుంది. ఇలా డిఫరెంట్స్ అని ఇచ్చుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఫ్రీ అనమాట బై ద వే. మీరు చూసిన WordPress అప్లికేషన్కి ఇవన్నీ ఇచ్చుకోవచ్చు బై ద వే. సో మీరు యాడ్ రూల్స్ అనుకోవచ్చు. దాంతో పాటు IP లిస్ట్ ఉందాం. సో మీరు చూస్తే అనుకోండి సేవ్ అన్నాం అనుకోండి, మీకు ఇది మీకు ఫ్రీ రూల్ అనమాట. అట్లా కాకుండా మై ఓన్ రూల్స్ అని చెప్పి ఇక్కడ IP సెట్ ఇచ్చి మనం కిందకు వచ్చి మనం ఏం చేస్తాం, ఇది సెలెక్ట్ చేసి మీకు ఇది వచ్చి ఆబ్వియస్గా బ్లాక్ యాడ్ రూల్ అన్నాం అనుకోండి. మీకు యాడ్ రూల్ అని చెప్పేసి సో మనం ఏం చేస్తాం, సేవ్ అంటాం మీకు. సో మీకు సేవ్ అని ఇచ్చాం అనుకోండి, ఆబ్వియస్గా కాసేపటికి ఇక్కడ మీకు ట్రై చేస్తున్నాం కదా, ట్రై చేస్తారనుకోండి, కాసేపటి తర్వాత మీకు ఏమొస్తుందంటే మీకు ఫర్బిడన్ వస్తుంది. అందరికీ రాదండి, అందరికీ రాదు. ఎవరైతే ఇచ్చారో ఫర్ ఎగ్జాంపుల్ రామ్ నాకు వస్తుంది, రామ్ మీరు చెక్ చేయండి, మీకు చెక్ చేసి చూడండి. తర్వాత వెంకటేశ్వరరావు మీరు ఇచ్చారు, అది అప్డేట్ చేస్తాను. ఇక్కడికి వచ్చి IP లిస్ట్కి వచ్చి రామ్ మీరు కన్ఫర్మ్ చేయండి. యాడ్ లిస్ట్ అంటాను ఇక్కడికి 126. హర్ష గారు అదొద్దు, నెక్స్ట్ ఇచ్చింది పెట్టండి సార్ హర్ష గారు. సో /32. సో కాబట్టి మీరు పోయి రీఫ్రెష్ చేశారనుకోండి, ఇట్లా వస్తుంది. కావాలంటే మనం ఏదైనా ఇక్కడికి వచ్చి ACLస్కి వచ్చినప్పుడు కస్టమ్ రెస్పాన్స్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. ఇక్కడికి వచ్చి నేను కస్టమ్ అని చెప్పి క్రియేట్ కస్టమ్ అంటాను. సో బ్లాక్డ్ బై WAF అని ఇచ్చి ఇలా ఇద్దాం. సో ఇలా కస్టమ్ రెస్పాన్స్ ఇద్దాం. బట్ నాట్ షూర్ ఎంతసేపు పట్టుద్దో. బట్ రైట్ నో మీరు చూసారనుకోండి, మీకు బ్లాక్ అయిపోయింది. మీరు ట్రై చేయండి వెంకటేశ్వరరావు, మీకు అండ్ రామ్ మీరు ఇద్దరు కూడా రావాలన్నమాట. మిగతా అందరికి పనిచేస్తుందండి, ఎవరైతే ఉన్నారో మీరు పనిచేస్తుందా?
మీకు మిగతా వాళ్ళకి పని చేయాలి. పని చేస్తుందా లేదా? హర్ష గారు నేను వెంకటేశ్వరరావు వర్క్ అవుతుంది సార్ నాకు. సో మిగతా వాళ్ళకి మీకు కాసేపు వెయిట్, మీకు ఇప్పుడే కదా ఐపీ యాడ్ చేసింది. రామ్ మీకు పని చేస్తున్నా చెప్పండి, కన్ఫర్మ్ చేయండి. అరే ఐ మీన్ వర్క్ కాలేదు హర్ష గారు. ఓకే, సో కాబట్టి ఇలా బ్లాక్ అవుతుంది అనమాట. అది కాకుండా మనం ఏం చేయొచ్చు కావాల్సి వస్తే, అడిషనల్ రూల్స్ ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి మీకు ఈవెన్ ఇక్కడ రూల్స్ వచ్చి యాడ్ రూల్ అని చెప్పి మై ఓన్ రూల్స్ అని చెప్పి నేనేం చేయొచ్చు అంటే కిందకు వచ్చి బ్లాక్ ఇండియా అన్నాను అనుకోండి, మ్యాచెస్ అని చెప్పి ఇక్కడ ఐపీ అడ్రస్ ఇవ్వచ్చు, కంట్రీ ఇవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ తీసుకొని, సో ఇండియా నుంచి నేను ఏం చేస్తాను బ్లాక్ అని చెప్పి యాడ్ రూల్ అన్నప్పుడు మీకు లెట్స్ సీ మీకు ప్రియారిటీ ఉంటుంది అనమాట, ఏది అని. సో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసి అన్నిటికంటే ముందు బ్లాక్ ఇండియా అంది, ఆ తర్వాత బ్లాక్ లిస్ట్ అని చెప్పి సేవ్ చేద్దాం. ఓకే, సో కాబట్టి మీకు ఇప్పుడు డైరెక్ట్ గా బ్లాక్ ఇండియా ఇచ్చేసాను. సో నేనేం చేస్తానంటే మనం ఇప్పుడు AWS B43.xyz అని ఇప్పుడు యాక్సెస్ చేస్తాను. బై ది వే నా మొబైల్ నుంచి యాక్సెస్ చేస్తాను. మీకు ట్రై చేయండి అందరూ. మీకు సో అందరికి బ్లాక్ అవుతుంది అనమాట. బై ది వే మీకు మీరు చూసినట్లయితే, సో లెట్ మీ చెక్. యా, సో ఇండియా అంతా బ్లాక్ అవ్వాలి ఇక్కడ. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, మీకు మీరు చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో రూల్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, అలౌ ఇండియా యుఎస్ఏ అన్నాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు, మీకు ఆరిజినేట్స్ ఫ్రమ్ కంట్రీ అని చెప్పి ఇక్కడ అలౌ ఇచ్చి, సో మనం ఏం చేస్తాం ఇక్కడ మీకు ఓకే, సో ఇప్పుడు చెక్ చేశారు అనుకోండి మీకు సో నేనేం చేస్తాను ఇక్కడ బ్లాక్ ఉంది, మన అలౌ ఇండియా ఉంది కదా, ఓ పని చేద్దాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, సో ప్రియారిటీ ఇక్కడ ఇచ్చాం అనుకోండి, ప్రియారిటీ పైకి తీసుకొచ్చాం అనుకోండి, సేవ్ అన్నాం. మీకు సో కొంచెం చెక్ చేద్దాం యాక్చువల్గా మీకు వస్తుందో రావట్లేదు బై ది వే ఇక్కడ. బట్ మీకు ప్రియారిటీ వచ్చి మనం ఏం చేస్తాం ఇక్కడ మీకు పని చేస్తుందో, బట్ నాది ఐపీ బేస్డ్ వచ్చింది చూడండి బాగా మీకు. సో కాబట్టి ఇది కూడా సేమ్ మనకి ఎన్ఐసి లాగా పనిచేస్తుంది. మీకు చూసారనుకోండి ఈ విధంగా చేయొచ్చు. ఇలా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి మీకు రూల్స్ క్రియేట్ చేసుకోవడానికి. ఇదే కాకుండా మీరు ఏం చేయొచ్చు, కిందకు వస్తే మీకు ఈవెన్ ఏదైనా స్ట్రింగ్ మ్యాచ్ అయింది అనుకోండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మల్టిపుల్ స్ట్రింగ్స్ కూడా చూస్ చేసుకుని కూడా చేయొచ్చు అనమాట. సో వ్యాప్ అవసరమా అంటే డెఫినెట్ గా అవసరం అండి. ఎందుకంటే మీరు ఎస్పెషల్ గా మీ బిజినెస్ అంతా ఆన్లైన్ అనుకోండి, మీరు చూసినట్లయితే మీకు బిజినెస్ అంతా కూడా ఏదైనా సేల్స్ అనుకోండి, మీది ఆన్లైన్ సేల్స్ అనుకోండి మీకు. సో ఆ బిజినెస్ మీకు ఆబ్వియస్ గా వెబ్సైట్ పనిచేయలేదు అనుకోండి, పరిస్థితి ఏంటి, మొత్తం డౌన్ అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ప్రొటెక్ట్ చేసుకోవాలా మీకు అనుకున్నప్పుడు వ్యాప్ వాడతారు చాలా మంది. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ లో వచ్చి వ్యాప్ అనేది కంపల్సరీ అండి. వ్యాప్ లేకుండా మీకు వర్కౌట్ కాదు మీకు. నౌ అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఇది సెక్యూరిటీ కింద వస్తుంది. మీకు రెగ్యులర్ రిజెక్ట్స్ ప్యాటర్న్స్ అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ప్యాటర్న్స్ అంటారు బై ద వే. సో లైక్ మీరు పలానా పేరుతో వెబ్సైట్ ఉండాలా, లేకపోతే పలానా దాంతో స్టార్ట్ అవ్వాలా, పలానా దాంతో ఎండ్ అవ్వాలని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ చూడొచ్చు. ఇక్కడ రూల్ గ్రూప్స్ ఉంటాయి. అలా కాకుండా థర్డ్ పార్టీ కూడా తీసుకోవచ్చు బై ద వే. సో మీరు ఏంటంటే మల్టిపుల్ రూల్స్ ని క్రియేట్ రూల్ గ్రూప్ అని చెప్పి మీరు ఏం చేయొచ్చు, మల్టిపుల్ రూల్స్ ని మీరు ఇక్కడికి వచ్చి యాడ్ చేయొచ్చు అండి. మీకు యాడ్ రూల్ అని చెప్పి ఇక్కడ ఏవి లేదంటే ఒక నిమిషం రూల్స్కి వెళ్ళి మీరు అన్ని కలిపి ఒక రూల్ గ్రూప్ లో పెట్టుకోకూడదు. ఎగ్జిస్టింగ్ రూల్స్ అన్ని తీసుకొచ్చి ఒక రూల్ గ్రూప్ లో పెట్టుకోవచ్చు అనమాట. దాన్ని డైరెక్ట్ గా అసైన్ చేయొచ్చు. లేదా థర్డ్ పార్టీ రూల్స్ కూడా ఉంటాయి మీకు. మీరు చూసారనుకోండి F5 లాంటిది, ఆ తర్వాత ఫోర్టినెట్, ఇక్కడ వీళ్ళు ఇచ్చుంటారు అనమాట మీకు. ఇవి కూడా వాడుకోవచ్చు. కాకపోతే కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని వచ్చి మీరు డబ్బులు పే చేయాల్సి వస్తుంది యాక్చువల్ గా మీకు.
సో కాబట్టి ఇక్కడికి వచ్చి మనకి ఇక్కడ వెబ్ ఏసీఎల్స్కి వచ్చినప్పుడు నాకు రూల్స్కి వచ్చినప్పుడు ఇవన్నీ కలిపి ఇవన్నీ తీసుకుని గ్రూప్కి యాడ్ చేయొచ్చండి. మీరు చూసినట్లయితే గ్రూప్కి యాడ్ చేసి ఎక్కడో ఉండాలా, గ్రూప్కి యాడ్ చేసి ఆ గ్రూప్ని అటాచ్ చేసేయచ్చు అనమాట. సో కాబట్టి మీకు అపార్ట్ ఫ్రమ్ నెట్వర్క్ ఫైర్ వాల్, అపార్ట్ ఫ్రమ్ సెక్యూరిటీ గ్రూప్ కాకుండా ఇదేంటంటే అప్లికేషన్ లెవెల్లో మీకు ప్రొటెక్షన్ ఇస్తుంది. అది కాకుండా నెక్స్ట్ మీకు ఏమొస్తుందంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ AWS షీల్డ్ అని ఉంటుందండి. షీల్డ్ అనేది ఏంటంటే DDoS అటాక్స్ కోసం. మీకు షీల్డ్ అనేది DDoS అటాక్స్ కోసం అనమాట. DDoS అటాక్స్ అంటే ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీస్. అదేం లేదండి, ఒకరిని టార్గెట్ చేశారు అనుకోండి బై ది వే. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా మేనేజ్మెంట్ మిమ్మల్ని ఆఫీస్ లో మిమ్మల్ని టార్గెట్ చేసిన వీడిని ఎట్లయినా లేపేయాలని డిసైడ్ అయ్యారు అనుకోండి మీకు. సో అన్ని పనులు మీ నెత్తి మీదే వస్తుంది అనమాట. మల్టిపుల్ క్లయింట్స్ వస్తారు, అజ్జుడు ఇజ్జోడు ఇజ్జుడు అజ్జుడు అని చెప్పి మీకు వస్తాయి. సో ఆబ్వియస్ గా మీకు ఏమవుతుందంటే అన్ని పనులు నెత్తి మీద పడేసరికి ఆబ్వియస్ గా ఎగ్జాస్ట్ అయిపోతారు, కుదరదు యాక్చువల్ గా. దట్ ఈస్ ఎ DDoS అటాక్ అనుకోండి ఆఫీస్ లో. అలాగే మీ సర్వర్ కి రెస్పాండ్ చేసే లోపల నేను ఇక్కడికి వచ్చి google.com అని టైప్ చేశాను అనుకోండి, నాకు రెస్పాన్స్ వస్తుంది, అవునా? సో ఆ రెస్పాన్స్ ఇచ్చే లోపలే మీకు వాళ్ళు ఫ్లడ్ చేస్తారు, ఒకేసారి మీకు హ్యూజ్ సైజ్ ఆఫ్ ప్యాకెట్స్ తో ఫ్లడ్ చేస్తారు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మీ సర్వర్ రెస్పాండ్ చేయలేరు. ఇప్పుడు మీరు మన సమాధానం చెప్పే లోపల ఇంకో క్వశ్చన్ వస్తుంది అనుకోండి, సమాధానం ఎలా చెప్తారు? సో చూస్తారు తర్వాత ఏమవుతుందంటే పేషెన్స్ లాస్ అవుతారు. సేమ్ అంతే అనమాట. మీకు ఇక్కడ ఇది మనిషి కాదు కదా, సో కాబట్టి సర్వర్ రీబూట్ అయిపోతుంది బై ది వే అట్లా వచ్చేసరికి. సో కాబట్టి దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీస్ అంటాం, DDoS అటాక్స్ అంటాం. దాని నుంచి కాపాడుకోవడానికి మనం ఏం చేయొచ్చు అంటే షీల్డ్కి వెళ్ళొచ్చు. ఇది చాలా కాస్ట్లీ అండి బై ది వే, మీకు $3000 దాకా అవుతుంది అనమాట. బట్ బై డిఫాల్ట్ గా స్టాండర్డ్ షీల్డ్ ఇచ్చుంటాడు, స్టాండర్డ్ గా ఉంటుంది అనమాట షీల్డ్ అంతా కూడా. అది కాకుండా నెక్స్ట్ లెవెల్ మీకు ఒకటేంటంటే DDoS అటాక్ ని ఆపలేమండి. DDoS అటాక్ ని ఆపడం అనేది చాలా చాలా కష్టం. బట్ స్టిల్ మీరు ఆపాలి అని అనుకున్నప్పుడు, మీరు చూసినట్లయితే ఆపాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు, మీకు ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ మనం ఈ DDoS కాకపోతే కాస్ట్లీ అవుతుంది బాగా. సో కాబట్టి నేనైతే చూడలేదు ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఏ ప్రాజెక్ట్ లో కూడా దీన్ని వాడడం, బికాస్ ఆఫ్ ద కాస్ట్ ఉండడం వల్ల. వాళ్ళు ఏం చేస్తారంటే థర్డ్ పార్టీ దీన్ని పెట్టే బదులు మనం థర్డ్ పార్టీ డైరెక్ట్ గా అప్లయన్స్ తెచ్చుకోవచ్చు, ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనుకుంటారు యాక్చువల్ గా. లైక్ సిస్కో కానీ లేకపోతే పాలో ఆల్టో కానీ మీకు ఉన్నాయన్నమాట. DDoS అటాక్స్, HP టిప్పింగ్ పాయింట్ కానీ కొన్ని ఉన్నాయి, వాడుకోవచ్చు మీకు కావాల్సి వస్తే. బట్ ఇదేం చేస్తుందంటే మీకు ఇక్కడ గ్లోబల్ థ్రెడ్ డాష్ బోర్డ్కి వచ్చారనుకుని చూపిస్తుంది అనమాట, మీకు ఏంటి పరిస్థితి, ఎక్కడెక్కడ నుంచి ఏంటి అని చెప్పి. DDoS అనేది నార్మల్ విషయం అండి. ఎట్లా అంటే సడన్ గా ఏమవుతుందంటే మీకు ఇక్కడ కనిపించేస్తుంది, మీకు ఏంటంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇక్కడ మానిటరింగ్ వచ్చారనుకోండి. ఇక్కడ మానిటరింగ్ వచ్చినప్పుడు వెబ్ ACLకి వచ్చారనుకోండి, కింద మీకు రిక్వెస్ట్లు వచ్చి ఫ్లడ్ అయిపోతూ ఉంటాయి, ఎక్కువ రిక్వెస్ట్లు వస్తుంటాయి మీకు. మీరు కిందకి వచ్చి చెక్ చేస్తే మీకు స్పెసిఫిక్ IP నుంచి హిట్ అవుతూ ఉంటాయి బై ది వే. సో నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మీకు ఇలా ఇచ్చాం అనుకోండి, ఒక IP నుంచే మీకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రిక్వెస్ట్లు వస్తుంటాయి అనమాట. దాన్ని బట్టి మనం ఏం చేస్తాం, ఓకే మీకు ఏదో జరుగుతుంది అని చెప్పి మనం బ్లాక్ లిస్ట్ లో యాడ్ చేయడం ఏదో ఒకటి చేస్తాం అనమాట. మీకు దానివల్ల మీకు ఈ వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్, సో షీల్డ్ వల్ల వచ్చి DDoS అటాక్స్ మీరు కాపాడుకోవచ్చు. అది కాకుండా AWS ఫైర్ వాల్ మేనేజర్ అని ఒకటి ఉందండి. ఫైర్ వాల్ మేనేజర్ ఎందుకంటే ఇప్పుడు మీరు మనకి నెట్వర్క్ ఫైర్ వాల్స్ ఉన్నాయి కదా, నెట్వర్క్ ఫైర్ వాల్స్ మల్టిపుల్ అకౌంట్స్ లో ఉన్నాయనుకోండి, అన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని మీరు ఏంటంటే సెంట్రలైజ్డ్ గా మొత్తం ఫైర్ వాల్స్ అన్ని మేనేజ్ చేయాలా. బికాస్ ఆఫ్ ద కాస్ట్ నేను ఇంకా చెక్ చేయలేదు బై ద వే, అండ్ నెట్వర్క్ ఫైర్ వాల్స్ ఇంకా తక్కువే. సో కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు మీకు దీన్ని ఏమంటారు, మీకు ఈ వెబ్ ACLs గురించి, వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ గురించి అండ్ AWS షీల్డ్ గురించే తెలిసిపోతుంది. ఎవరు షీల్డ్ గురించి అడగరు, కానీ వ్యాప్ గురించి తప్పకుండా అడుగుతారు. సో దాంట్లోకి వచ్చేసరికి మీకు బేస్డ్ అపాన్ IPs, రీజియన్స్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, యాజ్ వెల్ యాజ్ మీకు దీని పేరు ఏమంటారు, URL స్ట్రింగ్స్, లేకపోతే దేంతో స్టార్ట్ అవుతుంది దేంతో ఎండ్ అవుతుంది అని చెప్పి మీకు మీ అప్లికేషన్ మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి హౌ డూ యూ ఆర్ ప్రొటెక్టింగ్ యువర్ AWS ఎన్విరాన్మెంట్ అన్నప్పుడు, అపార్ట్ ఫ్రమ్ సెక్యూరిటీ గ్రూప్స్, నెట్వర్క్ ఫైర్ వాల్ కాకుండా ఇట్లా చెప్తాను నేను ఆన్సర్ అయితే. ద సెక్యూరిటీ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 parts. One is an application layer security, second one will be a
infrastructure level security. Infrastructure level security, we have like a network firewall, security group, IAM access, everything. And whereas for application level, infrastructure level adandi, whereas in application level we have web application firewall along with along with infrastructure level firewalls అని చెప్పాలి మీరు. ఓకే, సో అయితే ఇక్కడ WAF వచ్చి దేంతో ఇంటిగ్రేట్ అవుతుంది మీకు? మీకు WAF వచ్చి గ్లోబల్ చూడండి. వాట్ ఆర్ ద అదర్ గ్లోబల్ సర్వీసెస్? క్లౌడ్ ఫ్రంట్ ఉంది, అది గ్లోబల్ సర్వీస్. IAM గ్లోబల్ సర్వీస్, S3 గ్లోబల్ సర్వీస్ అన్నమాట మీకు. సో ఇది ఏం చేస్తుంది మీకు? మీరు గ్లోబల్ సర్వీస్ లైక్ క్లౌడ్ ఫ్రంట్ కి అసైన్ చేసుకోవచ్చు, లేదా రీజనల్ రిసోర్స్ లైక్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, అప్లికేషన్ గేట్వే, దానికి కూడా ఇంకోటి ఐ థింక్ యాంప్లిఫై అనుకుంటా, అండ్ API గేట్వే, సో దానికి కూడా అసైన్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సో రైట్ నౌ ఇప్పుడు బ్యాక్ వచ్చి నేను దాని దగ్గరకు వచ్చి తీసేసాను అనుకోండి. ఇక్కడ రూల్స్ కి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నౌ మాకు రీచబిలిటీ ఉంది ఇక్కడ, అవునా? మీకు రీచ్ అవుతుంది. సో కాబట్టి నేను డిలీట్ చేస్తాను. ఓకే, సో రెండే మిగిలినాయి. ఆబ్వియస్ గా బ్లాక్ లిస్ట్ IPs వచ్చినాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది, బట్ నాకు కాసేపులో బ్లాక్ చేస్తుందండి మీకు. సో లెట్స్ సీ. యా, వచ్చేసిందా? సో ఈ విధంగా నా WAF ని డిలీట్ చేయడం అనేది ఒక ట్రికీ థింగ్. WAF ని డిలీట్ చేయాలంటే స్టెప్ 1 డైరెక్ట్ గా డిలీట్ చేస్తే ఒప్పుకోదు. ఇక్కడికి వచ్చి నేను WAF ని డిలీట్ చేస్తే ఒప్పుకోదు. ఫస్ట్ ఏవైతే రిసోర్సెస్ అసోసియేట్ అయినాయో ఫస్ట్ అవి మీరు రిమూవ్ చేయాలి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ALB ఉంది, దాన్ని డిస్అసోసియేట్ అని చెప్పి రిమూవ్ చేస్తాను. మీకు రిమూవ్ చేస్తాను. ఆ తర్వాత రూల్స్ ఉంటాయి, రూల్స్ కూడా దగ్గరకు వచ్చి మీరు ఏం చేస్తారు, మీకు డిలీట్ అని చెప్పి మీకు రూల్స్ డిలీట్ చేయండి. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్ ని డిలీట్ చేయండి. మీకు డిలీట్ చేయండి, అయిపోతుంది బై ది వే. సో ఇదండి మీరు చూసినట్లయితే మన అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కి అడిషనల్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ విచ్ ఈస్ వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్ అండ్ ఆల్సో స్టాపింగ్ DDoS అటాక్స్ యూజింగ్ AWS షీల్డ్. నెక్స్ట్ వచ్చి మనం ఆటో స్కేలింగ్ గ్రూప్స్ గురించి మాట్లాడాలి. ఆటో స్కేలింగ్ గ్రూప్స్ లోకి వచ్చేసరికి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కేలింగ్ అంటే అర్థం చేసుకోవాలి మనం. స్కేలింగ్ అంటే ఏంటి? మీకు దెర్ ఆర్ బేసికల్లీ 2 types ఆఫ్ స్కేలింగ్ అండి. మీకు స్కేలింగ్ దగ్గరకు వచ్చేసరికి మీకు 2 types ఉంది. ఒకటి వచ్చి మీకు వర్టికల్ స్కేలింగ్ అన్నమాట. రెండోది వచ్చి వర్టికల్ స్కేలింగ్, ఇంకోటి వచ్చి మీకు హొరైజాంటల్ స్కేలింగ్. యాక్చువల్గా వర్టికల్ స్కేలింగ్ అనేది వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. మీకు లోడ్ పెరిగింది, మీకు ఆల్రెడీ ఉన్న రిసోర్సెస్ లైక్ మీరు ఆల్రెడీ రైట్ నో మీరు ఏం వాడుతున్నారు, T2.micro వాడుతున్నాను. ఓకే, మీరు అయితే దాంట్లో ఉన్న CPU, మెమరీ, డిస్క్ ఏదైతే మీరు రిసోర్సెస్ అనేది మీకు సరిపోవట్లేదు. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి బై ది వే మీకు? సో దాన్ని మీకు CPU పెంచాల అనుకోండి, దాన్ని నేను ఏం చేస్తానంటే T2.large అంటాను. T2 మైక్రోని T2.large అంటాను బై ది వే. అట్లా అన్నారు అనుకోండి, మీకు మీరు చూసినట్లయితే మీకు ఇది వర్టికల్ స్కేలింగ్ అండి. సో వర్టికల్ స్కేలింగ్ అంటే ఆల్రెడీ ఉన్న రిసోర్సెస్ ని పెంచడమే, దానికి వర్టికల్ స్కేలింగ్. అయితే ఇది ఒకే ప్రాబ్లం ఏంటంటే ఇలా చేయడం వల్ల రీబూట్ నీడెడ్. మీకు ఇలా మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ గా T2 మైక్రోని T2 large చేస్తాను కుదరదు, మీకు రీబూట్ అవసరం అవుతుంది. అండ్ దట్ ఈస్ ఫైన్, మీకు ఇబ్బంది ఏం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ సర్వర్ దేనికి సూట్ అవుతుంది అంటే డేటాబేస్ సర్వర్స్, ఫైల్ సర్వర్స్ కు వాటికి వర్టికల్ స్కేలింగ్ బాగా సూట్ అవుద్ది. అయితే ప్రాబ్లం ఏంటంటే అన్ని చోట్ల దిస్ ఈజ్ నాట్ ఎ రైట్ సొల్యూషన్. మీరు అన్ని చోట్ల దిస్ ఈజ్ నాట్ ఎ రైట్ సొల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ మన వెబ్ అప్లికేషనే తీసుకుందాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లెట్ మీ డూ వన్ థింగ్. సో నేను ఏం చేస్తానంటే నిన్న AWS దాంట్లో వచ్చినప్పుడు ALB ఉంది కదా, ఇది ఓపెన్ చేద్దాం. ఓకే, ఇది తీసుకోండి.
సో నేనేం చేస్తానంటే ఇది కాపీ చేసి okay, right. So imagine okay, ఇలా ఉంటుంది. Now ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, మనం ఇమాజిన్ ఇక్కడ కొన్ని సర్వర్స్ ఉన్నాయనుకోండి బై ద వే, మీకు ఇమాజిన్ ఒక 2 సర్వర్స్ కి లోడ్ బ్యాలెన్స్ చేస్తున్నాం అనుకోండి బై ద వే, అండ్ ఈ డిజైన్ తో ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే ఏం లేదండి. మీకు ఈ డిజైన్ తో ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే ప్రాబ్లం లేదు బై ద వే. అయితే ఏంటంటే ఈ డిజైన్ ఎప్పుడు బాగా పనిచేస్తుందంటే మీకు ఎక్స్పెక్టెడ్ లోడ్ తో ఉంటే, అంటే మీకు ఇది వచ్చి మీకు 100 మంది యూజర్స్ కి చేసాం అనుకోండి, మీకు ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 100 మంది యూజర్స్, అది కూడా సైమల్టేనియస్ గా లాగిన్ అయితే 20 యూజర్స్ అనమాట. అంతకంటే ఎక్కువ వస్తే మీకు రాదనుకోండి బై ద వే. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు వెబ్ సర్వర్ 1 ఆర్ వెబ్ సర్వర్ 2 అన్నాం అనుకోండి మీకు. నౌ అయితే ఇప్పుడు ఏమవుద్దంటే ఇమాజిన్ మీకు లోడ్ పెరిగింది అనుకోండి, మీకు లోడ్ పెరిగింది అనుకోండి, ఇప్పుడు హారిజాంటల్ స్కేలింగ్ అంటే వర్టికల్ స్కేలింగ్ అయితే ఏమవుద్దంటే లోడ్ పెరిగినప్పుడు నేను ఇక్కడికి వచ్చి బేసిక్ ఇది షట్ డౌన్ చేస్తాను అనుకుంటే ప్రాబ్లం ఏంటంటే మేజర్ గా ఆబ్వియస్ గా అప్పటిదాకా కనెక్ట్ అయిన యూజర్స్ కి మీకు డిస్కనెక్ట్ అయిపోతుంది. మీకు కనెక్ట్ అయిన యూజర్స్ మీకు డిస్కనెక్ట్ అయిపోతారు బై ద వే. ఓకే, సో అలాగే మిగతా కనెక్షన్ అన్ని కొత్త దానికి వస్తాయి, ఇది ఓవర్లోడ్ అయిపోయి ఇది కూడా డౌన్ అయిపోయింది అనుకోండి, దుమ్తత అంతే అయిపోయినట్టే. కాబట్టి ఇక్కడ వచ్చి ఇలాంటి సిచ్యువేషన్ లో, ఇలాంటి వెబ్ అప్లికేషన్స్ ఉన్న సిచ్యువేషన్ లో మీకు వర్టికల్ స్కేలింగ్ కరెక్ట్ కాదు, హారిజాంటల్ స్కేలింగ్ బై ద వే. హారిజాంటల్ స్కేలింగ్ అంటే ఏంటి, మీకు లోడ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా సేమ్ అలాంటి కాపీ ఆఫ్ ఎ మెషిన్ మీకు యాడ్ అవుతుంది అనమాట మీకు లోడ్ పెరిగినప్పుడు. సో ఆటోమేటిక్ గా లోడ్ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. మీకు ఒకసారి లోడ్ తగ్గిపోయింది అనుకోండి, మీకు ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్ గా అవి డిలీట్ అయిపోతాయి. సో కాబట్టి మెషిన్స్ యాడ్ అవుతుంది చూశారు, మీకు లోడ్ పెరిగినప్పుడు మెషిన్స్ యాడ్ అవుతుంది చూసారు, ఈ విధంగా ఇలా యాడ్ అయితే ఇట్ ఈస్ బేసికల్లీ కాల్డ్ స్కేల్ అవుట్. మీకు మెషిన్స్ ఇలా యాడ్ అవుతూ పోయినాయి అనుకోండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా ఓకే, ఇట్లా అనుకోండి, దీన్ని మనం ఏం చేస్తాం బై ది వే, స్కేల్ అవుట్. ఈ స్కేల్ అవుట్ బై ది వే. ఓకే, సో స్కేల్ ఇన్ బై ది వే అంటే లోపలికి రావడం. సో బయటికి యాడ్ అవ్వడం ఏంటి, మీకు స్కేల్ అవుట్ అనమాట. లోడ్ మీకు ఇప్పుడు సిపియు పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్ గా సర్వర్స్ యాడ్ అవుతాయి అనమాట. సో కాబట్టి అది స్కేల్ అవుట్. కానీ లోడ్ తగ్గినప్పుడు మీకు లోపలికి వచ్చేస్తాయి. దిస్ ఇస్ బేసికల్లీ కాల్డ్ స్కేల్ ఇన్ బై ది వే. ఓకే, సో కాబట్టి మీకు డిపెండ్స్ అపాన్ రిక్వైర్మెంట్ మనం వాడాలా. ఈ హారిజాంటల్ స్కేలింగ్ అనేది దేంట్లో ఎక్కువ యూజ్ అవుతుందంటే మీకు, సో వెబ్ సర్వర్స్, తర్వాత యాప్ సర్వర్స్, ఎక్కడైతే మీకు డేటాతో సంబంధం లేదు, ఎక్కడైతే మీకు డేటాతో సంబంధం లేదో ఆటోమేటిక్ గా మీకు ఏం జరుగుతుందంటే ఇక్కడ మీకు డేటా ఏమైపోతుంది, మీకు వెనక డేటాబేస్ లో ఉంటుంది, బట్ ఇది సేమ్ సర్వర్స్ కదా.
సో దానికోసం మీకు ఈ వెబ్ సర్వర్స్ అండ్ యాప్ సర్వర్స్ మీరు వాడుకోవచ్చు. వేలాస్ ఎక్కడైతే మీకు హారిజాంటల్ స్కేలింగ్ సపోర్ట్ చేయదో, మీకు పర్ఫార్మెన్స్ కావాలంటే లైక్ డేటాబేస్ అండ్ ఫైల్ సర్వర్స్ కి మీకు వర్టికల్ స్కేలింగ్ వాడతాం. సో నేనేం చెప్పాను మీకు, హారిజాంటల్ స్కేలింగ్ లో లోడ్ పెరిగినప్పుడు ఐడెంటికల్ సర్వర్స్ డిప్లాయ్ అవుతాయి అని చెప్పాను. నాకు ఐడెంటికల్ సర్వర్స్ డిప్లాయ్ కావాలంటే నా చేతిలో ఏముండాలండి? ఎవరైనా చెప్పగలరా? ఐడెంటికల్ సర్వర్స్ డిప్లాయ్ కావాలంటే నాకేముండాలి? యూ షుడ్ హ్యావ్ వాట్ టు బి డిప్లాయిడ్, అంటే అది ఎలా డిప్లాయ్ అవ్వాలి అనే కోడ్ కావాలి మీ దగ్గర. బేసిక్ గా లైక్ వెబ్ సర్వర్ టు కాన్ఫిగరేషన్ కావాలి. ఏఎంఐ కావాలండి. యా, ఓకే. సో నాకు ఏఎంఐ కావాలి బై ద వే. సో కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక కస్టమ్ ఏఎంఐ క్రియేట్ చేస్తాను. సి ఐడల్ గా అయితే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి ICICIbank.com మనకి వెళ్ళాను అనుకోండి. ICICIbank.com ఏం చెప్తుంది, నాకు ఈ వెబ్సైట్ చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక వెబ్సైట్ మీకు దాని వెబ్సైట్ చూపిస్తుంది. కానీ వెనక ఇది ఒక సర్వర్ ఉందా, 2 సర్వర్లు ఉన్నాయా, 30 సర్వర్లు ఉన్నాయా మనకు తెలియదు బై ది వే. ఎందుకంటే అన్ని సర్వర్లు కూడా ఒకటే ఇస్తాయి బై ది వే. ప్రాబ్లం ఏంటనుకో, నేను కూడా రెగ్యులర్ సర్వర్స్ ఎంజినిక్స్ సర్వర్స్ వాడాను అనుకోండి, వచ్చిన ఇబ్బంది ఏంటంటే మీకు అన్ని కూడా ఎంజినిక్స్ అనే చూపిస్తుంది. అదే రియల్ టైంలో ఇట్లాగే మీరు చూసినట్లయితే సేమ్ రావాలా. కానీ నేను మీకు ప్రూవ్ చేయాలి కదా, మీకు నిజంగా లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుంది వెనక అని చెప్పి మీకు ప్రూవ్ చేయాలి కదా. మరి ఎలాగా? అవునా? సో నేనేం చేస్తాను, అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేస్తామంటే ఒక కస్టమ్ ఏఎంఐ క్రియేట్ చేస్తాం. ఆ కస్టమ్ ఏఎంఐ ఏం చేస్తుందంటే మీకు సర్వర్ యొక్క ఐపీ ఇస్తుంది. మీరు యాక్సెస్ చేసినప్పుడు సర్వర్ 1 కనెక్ట్ అయితే సర్వర్ 1 ఒక ఐపీ ఇస్తుంది, సర్వర్ 2 కనెక్ట్ అయితే సర్వర్ 2 ఒక ఐపీ ఇస్తుంది అనమాట. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే మీకు ఇక్కడికి వచ్చి లెట్ మీ గో టు అండ్ డిప్లాయ్ అ సర్వర్. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఫస్ట్ లెట్ మీ ఇక్కడ 2 సర్వర్స్ అది డిలీట్ చేస్తాను. ఆగండి, టెర్మినేట్ ఇన్స్టెన్స్ అంటాను. ఆ తర్వాత లోడ్ బ్యాలెన్సర్ ఉంది. లోడ్ బ్యాలెన్సర్ కూడా మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసి డిలీట్ అంటాను. టార్గెట్ గ్రూపులు సరే మనకి టార్గెట్ గ్రూప్ వదిలేద్దాం, రేపు చూసుకోవచ్చు. సరే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లాంచ్ టెంప్లెట్స్ కి వచ్చి నేను ఒక ఉబుంటు దానికి డిప్లాయ్ చేస్తాను. ఇక్కడ ఉబుంటు 20.04 అని ఒకటి ఉంటుంది. ఓకే, లెట్స్ కమ్ డౌన్. సో నేను ఏం చేస్తాను, ఆటో స్కేలింగ్ ఇమేజ్ సర్వర్ అంటాను నేను. మీరు కిందకు వచ్చి సో ఇక్కడికి వచ్చి లాంచ్ ఇన్స్టెన్స్ అనండి. మీకు ఓకే. సో గుడ్. సో ఈ సర్వర్లో ఒక లాగిన్ చేస్తానండి. సరే నేను ఏం చేస్తానంటే
చాట్ లో ఒక లింక్ పెట్టా, తీసుకోండి. ఇక్కడ ఉబుంటూ షెల్ స్క్రిప్ట్ కి వెళ్ళాము, ఇక్కడ కాదు, ఇక్కడికి వచ్చి మీకు ఏడబ్ల్యూఎస్ ఆటో స్కేలింగ్ ఇక్కడికి వస్తాము. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ యాప్ట్ అప్డేట్ కొన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేద్దాం. మీకు యాప్ట్ అప్డేట్ లెట్స్ సీ. రన్నింగ్ అప్డేట్ అవుతున్నట్టుంది బై ద వే మీకు. ఓకే ఫైన్. నెక్స్ట్ వచ్చి నేను ఏం చేస్తాను, యాన్సిబుల్ అని ఒక టూల్ ఇన్స్టాల్ చేస్తాం. Okay, let's see. Hold on. సో తర్వాత వచ్చింది అనమాట nginx -y. ఓకే, తర్వాత nginx ఇన్స్టాల్ చేస్తాం. సో ఆ తర్వాత వచ్చేది ఫైనల్ గా మనం ఏం చేస్తామంటే ఈ AWS ఆటో స్కేలింగ్ అని చెప్పి ఇదిగో దీన్ని క్లోన్ చేసుకొని మై రెపో అని దీన్ని క్లోన్ చేస్తాం. దీన్ని క్లోన్ చేసి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని ఇమేజ్ గా కన్వర్ట్ చేస్తానండి. ఇక్కడ మీకు ఇక్కడ ఇమేజ్ టెంప్లెట్స్ క్రియేట్ ఇమేజ్ అంటాను. క్రియేట్ ఇమేజ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు ఆటో స్కేలింగ్ ఇమేజ్ అంటాను. ఆటో స్కేలింగ్ ఇమేజ్ చెప్పి అది క్రియేట్ చేయండి. నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఇదంతా కూడా మెషిన్ మీకు ఇమేజ్ క్రియేట్ అయిపోయినాక, ఎందుకు సార్ ఇంత తతంగం చేశారంటే ఇది క్రియేట్ అయిపోయినాక మనం ఈ మెషిన్ లో దీని నుంచి ఒక మెషిన్ క్రియేట్ చేస్తాం. చేసినప్పుడు యూజర్ డేటాలో ఇది ఇస్తాం, యాన్సిబుల్ ప్లేబుక్ అని రన్ చేస్తాం. రన్ చేసినప్పుడు రెగ్యులర్ ఎంజినిక్స్ కాకుండా ఆ సర్వర్ యొక్క ఐపీ చూపించాలా. అంటే రేపు పొద్దున ఆటో స్కేలింగ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మీకు లోడ్ పెరిగినప్పుడు మెషిన్స్ యాడ్ అవుతాయి కదా, కానీ దానికి ట్రాఫిక్ పోతుందో లేదో మీకు ప్రూవ్ చేయడం ఎలాగా, అందుకే నేను ఇదంతా చేస్తున్నాను అనమాట. లేదనుకోండి మీకు అది లోడ్ పెరిగినా తగ్గినా అడిషనల్ మెషిన్స్ యాడ్ అయినా అడగకపోయినా ఎంజినిక్స్ లేటెస్ట్ అనేది చూపిస్తుంది. మీకు గ్యారంటీ లేదనమాట దేనికి కనెక్ట్ అవుతుందో దాని వల్ల. బై ద వే ఓకే, వన్ మినిట్ గైస్, హోల్డ్ ఆన్.
ఓకే, మీరు చూసినట్లయితే రీబూట్ అవుతుంది బై ద వే సిస్టమ్ అంతా కూడా. సో మనకేం కావాలంటే ఇక్కడ ఇది ఇమేజ్ అంతా క్రియేట్ అవ్వాలి. ఇది ఇమేజ్ అంతా క్రియేట్ అయిపోయినాక ఈ సర్వర్ లో యాక్చువల్ గా ఆ స్క్రిప్ట్ రన్ చేస్తాను. ఆల్రెడీ ఉంది కదా, రీబూట్ అయిన రన్ చేస్తాను. సో ఇనిషియల్ గా మీకు ఎంజినిక్స్ అని చూపిస్తుంది. ఆ స్క్రిప్ట్ రన్ చేసినాక మనకు వచ్చి ఏమవుతుందంటే దాని సర్వర్ ఐపీ, ఆ డేట్, సర్వర్ నేమ్ అంతా చూపించాలన్నమాట. అది మన ప్లాన్. సో లెట్ మీ సీ, ఇది క్రియేట్ అవనివ్వండి. సో కాబట్టి రేపు ఏం చేస్తాం, మీకు మనం ఈ ఆటో స్కేలింగ్ టెస్ట్ చేస్తాం. అంటే ఏంటి, మీకు మన ఆటో లాంచ్ కాన్ఫిగరేషన్ క్రియేట్ చేసి ఆటో స్కేలింగ్ గురించి చేసి మనం దాని మీద లోడ్ పెడతాం అనమాట. లోడ్ ఎలా పెడతాము మీరు చూసినట్లయితే, ఐ థింక్ దీని స్ట్రెస్ ఇన్స్టాల్ చేసాను లేదో డౌట్ ఉంది నాకు, ఒక్క నిమిషం ఆగండి. మీకు స్ట్రెస్ కూడా ఇన్స్టాల్ చేసామండి. సరే, స్ట్రెస్ అంటాం. ఇదేం చేస్తుందంటే మీకు సిపియు మీద లోడ్ పెడుతుంది. ఎప్పుడైతే సిపియు మీద లోడ్ పెట్టిందో ఆటోమేటిక్ గా మీకు అడిషనల్ మిషన్స్ యాడ్ అవుతాయి అన్నమాట. మీకు అడిషనల్ మిషన్స్ యాడ్ అవుతాయి. సో మనం ఏం చేస్తాం, అక్కడ నుంచి మనం ఆటోమేటిక్ గా లోడ్ పెరిగినప్పుడు మిషన్స్ యాడ్ అయిపోయి మీకు స్క్రీన్ వస్తుందా లేదా అని కూడా చెక్ చేయాలి. సరే, హోల్డ్ ఆన్, లెట్ మీ సీ. సో కాబట్టి ఎందుకంటే పెద్ద టాపిక్ కాబట్టి అందుకే నేను ఆటో స్కేలింగ్ సంబంధించిన డిపెండెన్సీస్ ఇప్పుడే క్రియేట్ చేస్తున్నాను. రేపు ఆటో స్కేలింగ్ చూద్దాం. ఒకవేళ టైం దొరికింది అనుకోండి, మనం ఏం చేస్తానంటే రూట్ 53 ఉంది కదా, రూట్ 53 రూటింగ్ ఉంటుంది. రూటింగ్ స్టార్ట్ చేస్తాం. ఐ మీన్ రూటింగ్ పాలసీస్ ఉంటాయి. ఆ రూటింగ్ పాలసీస్ గురించి నేను చేస్తాను. బట్ హోల్డ్ ఆన్, లెట్ ఇట్ కమ్. వన్ మినిట్. కమ్ ఆన్. ఇది అయిపోయినాక దీని నుంచి ఒక మెషిన్ డిప్లాయ్ చేద్దాం ఫస్ట్. సో కాబట్టి ఏం జరుగుద్దంటే యాక్చువల్గా మీకు నేను ఇది రన్ చేసినప్పుడు ఒక ప్లే బుక్ అండి. ప్లే బుక్ ఈస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ స్టెప్స్ అనుకోండి. దాంట్లో అదేం చేస్తుందంటే ఆన్సిబుల్ ప్లే బుక్ రన్ చేసి ఒక కస్టమ్ ఇండెక్స్ ఫైల్ అన్ని కూడా కాపీ చేస్తుంది. అలా కాపీ చేసినప్పుడు ఏమైపోతుందంటే మీకు దాని సర్వర్ యొక్క ఐపీ చూపించాలి. అది మన ప్లాన్. చూద్దాం, హోల్డ్ ఆన్. Come on. ఓకే, డన్ అండి. సరే, సో ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఆల్రెడీ సర్వర్ మనం ఉంది కదా, రీస్టార్ట్ చేస్తాను ఫస్ట్ నేను. కమ్ ఇనిషియల్ గా మనకి స్క్రిప్ట్ రన్ అవ్వక ముందు ఎలా ఉంటుందంటే మీకు, సో ఇక్కడికి వచ్చి నేను మన సర్వర్ ఏది మనం ఇన్స్టాల్ చేసిన సర్వరు, ఇలా ఇచ్చాం అనుకోండి, మీకు ఎంజినిక్స్ వస్తుంది. ప్రాబ్లం ఏంటంటే రియల్ టైంలో ఒకే స్క్రీన్ వస్తే పర్లేదు, ఇబ్బంది ఏమి, అదే రావాలి కూడా. కానీ నేను అనేది ఏంటంటే సింపుల్ గా ఇక్కడ ఓకే, లోడ్ పెరిగినప్పుడు మెషిన్స్ మీకు యాడ్ అవుతాయి, లోడ్ తగ్గినప్పుడు డిలీట్ ఇట్లా యాడ్ అవుతాయని చెప్పాను, అవునా? లోడ్ తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా డిలీట్ అవుతాయని చెప్పాను. కానీ లోడ్ బ్యాలెన్సర్ వాటికి ట్రాఫిక్ పంపిస్తుంది మీకు ఎలా తెలుసు? ఎందుకంటే ప్రతిసారి మీకు ఒకటే స్క్రీన్ వచ్చింది అనుకోండి, ప్రాబ్లం కదా. అందుకనే నేను ఏం చేస్తానంటే లెట్ మీ డూ వన్ థింగ్, ఇది కాపీ చేసుకొని ఇలా ఇచ్చాను అనుకోండి. ఇది ఏం చేస్తుందంటే వెనకొక మీకు ఒక ఆన్సిబుల్ స్క్రిప్ట్ ఒకటి రన్ చేస్తుంది. అంటే సర్వర్ స్టార్ట్ అయినప్పుడు యూజర్ డేటాలో అది ఇస్తాం కాబట్టి మీకు ఇట్లా వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేస్తే ఇలా వస్తుందండి, మీకు ఇలా వస్తుంది అనమాట బై ది వే. సో కాబట్టి మీకు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మీకు మీరు చూసినట్లయితే 43 ఇవ్వాల్సింది ఎనీవే. సో ఇక్కడ చూసారనుకోండి, మీకు ఇక్కడ ఆన్సిబుల్ టెస్టింగ్ లో బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ ప్లే బుక్ అని ఉంటుంది. కానీ ఆల్రెడీ నేను కాపీ చేస్తాను, మేబీ ఇంపాక్ట్ కాకపోవచ్చు ఇక్కడ యాక్చువల్ గా.
ఐ థింక్ లెట్ మీ సీ, ఇది కాదు ఇక్కడ ఇదే, బట్ మేబీ index.js అన్నాం అనుకోండి, ఇక్కడ కస్టమ్ హెడింగ్ మరి ఏం తీసుకుంటుంది, ప్లే బుక్ B33. సో క్యాట్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, మీరు చూస్తే ఇక్కడ ఉంది, పైకి వచ్చాను అనుకోండి మీకు, ఓకే ఇక్కడ ఉందండి డైరెక్ట్ గా B41 అని వచ్చింది. బై ది వే నేను మీకు క్లోన్ చేసుకున్నప్పుడు ఎక్కడి నుంచి క్లోన్ చేశాను నాకు మీకు, మీరు చూస్తే ఉబుంటులో గిట్ క్లోన్ AWS ఆటోస్కిల్ ఇక్కడ నుంచి క్లోన్ చేశాను. ఇక్కడ నుంచి క్లోన్ చేసినప్పుడు ఇక్కడ నుంచి క్లోన్ చేశాను. క్లోన్ చేసినప్పుడు ప్లేబుక్ లో 43 ఇచ్చుంటే బాగుండేది ఇక్కడ. సో నేను మర్చిపోయాను. సో ఇట్లా ఇస్తాం. సో కాబట్టి మీకు ఏమవుతుంది ఇప్పుడు, ఇది నిజంగా మిషన్స్ ఇట్లా రావాలన్నమాట. అంటే మీకు ఆటో స్కేలింగ్ లో కొత్త మిషన్స్ డిప్లాయ్ అయినప్పుడు ప్రతిదీ ఇలా వస్తుంది. ఇది కూడా చెక్ చేయాలిగా. మనం ఇమేజ్ క్రియేట్ చేసాము, దీన్ని టెర్మినేట్ చేస్తాను, దీంతో పని లేదు మనకి. యాక్చువల్ గా మనం AMI క్రియేట్ చేసాం కదా, AMI క్రియేట్ చేసినప్పుడు నేను ఏం చేస్తాను మీకు, దీన్ని సెలెక్ట్ చేసుకొని మీకు నేను ఏం చేస్తాను, యాక్షన్స్ ఆర్ లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ దిస్ టెంప్లెట్ అని చెప్పి మీకు వన్ క్వశ్చన్ హర్ష, ఇప్పుడు మనం AMI క్రియేట్ చేసినప్పుడు మన సర్వర్ కాన్ఫిగరేషన్ T2 మైక్రోన్ అది కూడా యాజ్ అ పార్ట్ ఆఫ్ AMI వస్తుందో, దట్స్ జస్ట్ OS అన్న? రాదు, ఓన్లీ OS అండ్ అప్లికేషన్ కదా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మీరు రేపు ఆటో స్కేలింగ్ క్రియేట్ చేసేటప్పుడు అక్కడ ఇస్తాం. ఏది సైజ్ డిపెండెన్సీ లేదు కదా, ఒక్కొక్కరు ఒక్కో సైజు వాడుకుంటారు. అది నేను హార్డ్ కోడ్ చేస్తే ఎలాగా? ఓకే ఓకే. సో హార్డ్ మనం ఎప్పుడైతే ఆటో స్కేలింగ్ గ్రూప్ డిఫైన్ చేస్తామో వీ కెన్ డిఫైన్ ఇట్ లైక్ నెక్స్ట్. ఓకే, థ్యాంక్ యూ. దీంట్లో అవకాశం ఉండదు మీకు పెట్టడానికి. ఇది ఏంటంటే ఓన్లీ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ అప్లికేషన్స్ దాని వరకే. సో ఇక్కడికి వచ్చి నేను ఇది తీసుకొని పబ్లిక్ సబ్నెట్ 1, సో తర్వాత ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సెక్యూరిటీ గ్రూప్ ఇది ఉంది, ఇది సెలెక్ట్ చేద్దాం మీకు. ఆ తర్వాత కిందకు వచ్చినప్పుడు నేను చెప్పింది ఇదన్నమాట మీకు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, బిన్ బ్యాష్ అని చెప్పి ఇక్కడ ఆల్రెడీ ఆ AMI లో మనం కాపీ చేస్తున్నాం కాబట్టి చేయాల్సింది ఏంటి యాక్చువల్ గా మనకి, ఇది కాపీ చేసి ఇక్కడ ఇస్తాం అనమాట. సో ఒకసారి పైనుంచి చెక్ చేసుకుందాం. మీరు వస్తే ఇక్కడ పైకి వచ్చినప్పుడు వెబ్ సర్వర్ సింపుల్ మై వెబ్ సర్వర్ 1 అని చెప్పి మై AMIస్కి వచ్చి నేను ఆటో స్కేలింగ్ ఇమేజ్ ఇన్స్టెన్స్ టైప్ T2 కీ పేర్ ఓకే. లెట్స్ సీ. ఓకే, hold on, let it be. ఓకే, సో ఇక్కడ కాపీ చేసి ఇది వస్తుంది కదా. ఓకే, వెయిట్ చేయండి.
కొంచెంసేపు వెయిట్ చేసినాక ఆటోమేటిక్గా బూట్ స్ట్రాపింగ్ రన్ అవ్వాలి కాబట్టి ఆ ప్లే బుక్ రన్ అవుద్ది కాబట్టి మీకేమవ్వాలంటే అది మారాలి ఇక్కడ. అది మారితే మనం అనుకున్నట్టు పని చేస్తున్నట్టు లెక్క. లేదంటే మళ్ళీ మనం ఏం చేయాల్సి వస్తుంది, బ్యాక్ వెళ్ళి చేంజ్ చేయాల్సి వస్తుంది బై ద వే ఆ ప్లే బుక్ని. ఓకే, సో లెట్స్ సీ. ఇంకోటి ఏంటంటే ఇది ఇక్కడికి వచ్చి స్టోరేజ్ వచ్చిందా, ఇదండి. సో కాబట్టి ప్రతి సర్వర్ కూడా లోడ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ యాడ్ అవుతుంది కదా, యాడ్ అయినప్పుడు మీకు ఐపీ చూపిస్తుంది. దాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు, అవును ఓకే, సో అవును మీకు ఆటోమేటిక్ గా మీరు చూసినట్లయితే యాడ్ అవుతుంది, మీకు ఆటోమేటిక్ ఇది కనిపిస్తుంది అని చెప్పి చూస్తుంది అనమాట. అది మీరు చూసినట్లయితే ఓకే. సో ఇది, సో కాబట్టి రేపటి సెషన్ లో మనం ఏం చేస్తాం, ఈ ఆటో స్కేలింగ్ అంతా కూడా ఇది ఆటోమేటిక్ ఎలా కాన్ఫిగర్ చేయాలా, ఏం చేయాలని చెప్పి మనం రేపు చూస్తామండి. బై ద వే మీరు చూసినట్లయితే ఓకే రైట్. సో నేను 10 మినిట్స్ చేస్తానండి, దీంతో పని లేదు ఇంకా. యాక్చువల్గా ఇది కేవలం దీనికోసం, నార్మల్గా అయితే ఈ తతంగం అంతా చేయాల్సిన పని లేదు, కానీ అవును లోడ్ బ్యాలెన్సర్ వచ్చి వెనక్కి మీకు లోడ్ బ్యాలెన్స్ చేస్తుంది ఆటోమేటిక్ గా అని ప్రూవ్ చేయడానికే నేను ఇదంతా కూడా కాన్ఫిగర్ చేశాను. ఓకే, సో కాబట్టి ఇది టెస్ట్ చేస్తాం. రేపు ఆటో స్కేలింగ్ సరిపోతుంది, విచ్ ఇస్ వెనస్డే. థర్స్డే అండ్ ఫ్రైడే వచ్చి మనం ఏం చేస్తామంటే రూట్ 53 అండ్ ఆటో స్కేలింగ్ గ్రూప్ రెండు చూస్తాం. ఓకే, రైట్. ఇదండి మీరు చూసినట్లయితే ఓవరాల్ గా మనకి డిస్కషన్ ఈరోజు. ఎనీ క్వశ్చన్స్ గైస్? యా హర్ష, ఇప్పుడు మీరు వర్టికల్ స్కేలింగ్ గురించి చెప్పారు కదా, వర్టికల్ స్కేలింగ్ లో ఏ రిసోర్సెస్ మీద వీ కెన్ ఆటో స్కేల్, లైక్ సిపియు, ర్యామ్ అలాంటిది వర్టికల్ స్కేలింగ్ లో? వర్టికల్ స్కేలింగ్ మీద ఒక్కొక్క దాని మీద ఉండదండి. వర్చువల్ మెషిన్ ఇది రైట్ క్లిక్ కొట్టి స్టాప్ అయిపోయిన దానికి వచ్చి సెట్టింగ్స్ కోసం చేంజ్ చేసి మీరు ఇండివిజువల్ గా ర్యామ్ అండ్ సిపి ఎలా సెలెక్ట్ చేసుకుంటారు, క్లౌడ్ లో ఆప్షన్ లేదు కదా. చేంజ్ ఇన్స్టెన్స్ టైప్ అని చెప్పి ఏదైతే స్టాప్ అయిందో ఆ మెషిన్ దగ్గరకు వచ్చి రైట్ క్లిక్ కొట్టి చేంజ్ ఇన్స్టెన్స్ సెట్టింగ్స్ కి వచ్చి టైప్ అని చెప్పి మీరు టైప్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్ గా రిసోర్స్ చేంజ్ అయిపోతాయి మీకు. అది వర్టికల్ స్కేలింగ్. ఓ, అది మాన్యువల్ గా చేయాలా మనం, అది ఆటోమేటిక్? అది ఆటోమేటిక్ కాదు. ఓ, అయితే నేను ఆటోమేటిక్ గా అనుకున్నాను, ఎట్లయితే మనకి ఇప్పుడు హారిజాంటల్ స్కేలింగ్ ఎలా ఉందో అలా. ఓకే ఓకే. ఇంకొక క్వశ్చన్ అండి, ఇది వ్యాఫ్ ఉంది కదా, ఇప్పుడు మనకు వ్యాఫ్ ఉన్నప్పుడు ఈ నెట్వర్క్ ఫైర్ వాల్ అండ్ డిఎన్ఎస్ ఫైర్ వాల్స్ కూడా వి విల్ ఇంప్లిమెంట్ అండి, ఎందుకంటే యాజ్ యూ సెడ్ నెట్వర్క్ ఫైర్ వాల్ వర్క్ ఆన్ లేయర్ 4. నేను ఆల్రెడీ చెప్పినట్టు చెప్తున్నప్పుడు అప్లికేషన్ లేయర్ సెక్యూరిటీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ నెట్వర్క్ సెక్యూరిటీ కదా. సో మీకు ఇప్పుడు వ్యాఫ్ ఉంది, వ్యాఫ్ లో మీరు పోర్ట్స్ ఎలా బ్లాక్ చేస్తారు, మీకు నేను ఏదైనా ఒక స్పెసిఫిక్ పోర్టల్ బ్లాక్ చేయాలా, చేయలేరు. మీరు ఐపీలు బ్లాక్ చేసుకోవచ్చు, పోర్ట్స్ బ్లాక్ చేయలేరు. సో రెండు ఒకటి కాదు. ఒకటి వచ్చి అప్లికేషన్ లేయర్ సెక్యూరిటీ, ఇప్పుడు నెట్వర్క్ ఫైర్ వాల్ లో ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అటాక్స్ ఆపలేరు మీరు. సో కాబట్టి రెండు వేరే వేరే. డిఎన్ఎస్ ఫైర్ వాల్ మనం ఈ ఎక్స్ప్రెషన్స్ యూస్ చేసి డిఎన్ఎస్ ఫైర్ వాల్ లాగా వాడొచ్చు కదా. రెండు వేరే వేరేనండి, కొంచెం చదవండి. రెండు వేరే వేరే, ఓకే ఒకటి కాదు. ఎందుకంటే యాజ్ ఐ సెడ్ పోర్ట్ నెంబర్స్ మీరు బ్లాక్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ లో చేసే అన్ని కూడా తీసుకెళ్లి మీరు వ్యాఫ్ లో ఇంకోటి కూడా ఆలోచించాలి. రెండు ఒకటైతే వాళ్ళు ఎందుకు రెండు ఇస్తారు? నో, డజంట్ మేక్ ఎనీ సెన్స్ కదా. కరెక్ట్ కరెక్ట్. యా, నేను చెక్ చేస్తాను. థ్యాంక్ యూ. క్వశ్చన్స్ అండి? హర్ష గారు, ఇప్పుడు మనం మామూలుగా లోడ్ బ్యాలెన్సర్ లో మామూలుగా థర్డ్ పార్టీ అప్లికేషన్స్ లో ఇలా ఎఫ్ఐ లోనో ఇంపర్వాలోనో ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి, ఏ సర్వర్ కి ఈ సర్వర్ కి ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయని చెక్ చేసినట్టు ఇలా మానిటర్ లాగా మనకి దీంట్లో ఉండదు అలాగా?
ఉంటుందండి, కింద నెట్వర్క్ ఉంటుంది, బట్ ఎన్ని కనెక్షన్స్ అనేది నేను చూడలేదు. బట్ దాన్ని ఏమంటారు, మెట్రిక్స్ లోకి వెళ్తే కనిపిస్తుంది ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్ అని చెప్పి. మీరు కొత్తగా ఏమి యాడ్ చేయలేరు కదా. సో కాబట్టి క్లౌడ్ వాచ్ లో మెట్రిక్స్ ఉంటుంది, దాంట్లో కనెక్షన్స్ ఉండాలా, ఉండకుండా అయితే ఉండదు. కానీ మీరు తీసుకెళ్లి రెగ్యులర్ గా మీ F5 తో పోల్చుకోకూడదు దీన్ని. ఎందుకంటే F5 అనేది డెడికేటెడ్ గా ఫైర్ వాల్ కోసం, అవునా? వాళ్ళు ఓన్లీ వాళ్ళ జాబే ఫైర్ వాల్ కోసం బేసిక్ గా. సో ఆర్ లోడ్ బ్యాలెన్సర్ తీసుకోండి, అంతే, ఆ రెండింటి కోసమే. కానీ క్లౌడ్ లోకి వచ్చేసరికి లోడ్ బ్యాలెన్సర్ ఫైర్ వాల్ ఇస్ వన్ ఆఫ్ ద పార్ట్, అదే మేజర్ కాదు. సో కాబట్టి ఎవరైనా వచ్చి నాకు F5 లో ఇది ఉన్నాయి దాంట్లో అది లేదంటే, నా క్లౌడ్ లో ఇన్ని ఉన్నాయి ఇవన్నీ దాంట్లో ఉన్నాయని అడుగుతాను తిరిగి. సో కాబట్టి రెండు కంపేర్ చేయకూడదు. సో ఇది క్లౌడ్, అది డెడికేటెడ్ గా నెట్వర్క్ డివైస్ బై. సో కాబట్టి అది ఇప్పుడు సిస్కో కానీ ఏదైనా, లేకపోతే పాలో ఆల్టో కానీ, లేకపోతే F5 కానీ, దాంట్లో కొన్ని అడ్వాన్స్ ఫీచర్స్ ఉంటాయి. అవన్నీ కూడా దీంట్లో ఇంప్లిమెంటేషన్ ఉండవు. బ్యాక్ ఎండ్ లో వీళ్ళు కూడా ఏదో ఒక అలాంటిది ఏదో వాడుతూ ఉంటారు. ఇప్పుడు అజూర్ తీసుకున్నారు అనుకోండి, అజూర్ బ్యాక్ ఎండ్ F5 వాడతారు. బై వీళ్ళు ఏం వాడతారో తెలియదు కానీ, నాకు బ్యాక్ ఎండ్ లో విజిబుల్ లేదు, కానీ అజూర్ అయితే F5 వాడతారు. క్వశ్చన్స్? Chalo, see you tomorrow, same time, guys.